బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఈరోజు ఈ వీడియోలో భాగంగా కిడ్స్ షాపింగ్ హాల్తో మీ అందరి ముందుకు వచ్చేసానండి. బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించబోతున్నాను. ఈ వీడియో డెఫినెట్గా అమ్మ నాన్నలందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో వీడియో అనేది తప్పకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కూడా మన అమ్మ పాఠశాలలో జాయిన్ అయిపోండి. ఈ వీడియోలో భాగంగా చూపించబోయే ఈ కలెక్షన్ ఏదైతే ఉందో ఇది నేను మీషో యాప్ యూజ్ చేసి పర్చేస్ చేశానండి. మీషో యాప్ యూజ్ చేసి మన కోసం మనం తక్కువ ధరకే ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా సెల్లార్ దగ్గర నుంచి, అంటే మధ్యలో ఎవరు డీలర్ లేకుండా రీసెల్లార్ లేకుండా తక్కువ ధరకే ప్రోడక్ట్స్ని మనం కొనుక్కోవచ్చు. మీకు కనుక ఖాళీ సమయం ఉండి రీసెల్లింగ్ చేద్దాం అనుకుంటే మీషోలో ఉన్న ప్రోడక్ట్స్ని డిఫరెంట్ ఆన్లైన్ వెబ్సైట్లో ప్లేస్ చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో కూడా ఈ యొక్క ప్రోడక్ట్స్ని మీరు షేర్ చేసి రీసెల్లింగ్ చేసి ఆ విధంగా కూడా మీరు మనీని ఎర్న్ చేయొచ్చు. ఈ యొక్క పర్టికులర్ శారీ ఫేమస్ ఆన్లైన్ వెబ్సైట్లో దీని ప్రైస్ చూద్దామండి. సేమ్ శారీ ఒరిజినల్ ప్రైస్ మనం మీషోలో చెక్ చేద్దాం. సో ప్రైస్ వేరియేషన్ ఎంత ఉందో చూసారా. సో మనం మీషోలో ప్రోడక్ట్స్ని మన కోసం మనం కొనుక్కోవడం వల్ల మన మనీని మనం చాలా సేవ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాప్ డౌన్లోడ్ లింక్ ఇస్తానండి. ఆ లింక్ ద్వారా యాప్ని మీరు ఫస్ట్ టైం ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ టైం కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే మీరు ప్లేస్ చేసిన ఫస్ట్ ఆర్డర్ మీద మీకు ఇన్స్టెంట్గా 100 రూపీస్ లేదు అంటే మినిమం 20% డిస్కౌంట్ అయినా లభిస్తుంది. సో మీరు ఎవరైనా ఇంతవరకు యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ ఫస్ట్ లైన్లో లింక్ ఉంటుందండి. ఆ లింక్ ద్వారా యాప్ని మీ యొక్క ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి, ఫస్ట్ టైం ఆర్డర్ ప్లేస్ చేయండి. మీరు ప్లేస్ చేసిన ఫస్ట్ ఆర్డర్ మీద 100 రూపీస్ సేవ్ చేసేసుకోండి. ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో మీషో వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంప్లీట్గా శానిటైజ్ చేయడంతో పాటు స్టాఫ్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటున్నారు, ఫేస్ మాస్క్ వేసుకుంటున్నారు, అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి మనం దీని గురించి పెద్దగా టెన్షన్ పడి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఇంట్లోనే ఉండి మీషోలో ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసేసి షాపింగ్ చేసేయండి. సో ఫస్ట్ నా బేబీ కోసం నేను ఆర్డర్ చేసిన కలర్ఫుల్ కిడ్స్ బెడ్షీట్ చూపించేస్తానండి. ఈ యొక్క బెడ్షీట్లో యూస్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో అది మనకి కొంచెం కాటన్ ప్లస్ సిల్క్ మిక్స్డ్ ఉంటుందన్నమాట. ఎలాగూ మనకి ఇంకా చలికాలం వానాకాలం మొదలైపోతుంది కాబట్టి ఈ టైంలో మనకి ఇలాంటి కొంచెం సిల్క్ మిక్స్డ్ ఉన్న బెడ్షీట్స్ అయితే బాగుంటాయి. ఈ బెడ్షీట్లో మనకి ఎలిఫెంట్ డిజైన్తో ఉండడంతో పాటు కిడ్స్కి బాగా నచ్చే రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. అండ్ కింద మనకి ఆల్ఫాబెట్స్ ఉన్నాయండి మధ్యలో, అదేవిధంగా ఆల్టర్నేటివ్గా నెంబర్స్ కూడా ఉన్నాయి. అలా కొంచెం కిందకు వస్తే ఫ్లవర్స్ అనేవి ఉన్నాయండి, కలర్ఫుల్గా ఉన్నాయి. చూసారా, పెద్ద జిరాఫీలు 2 ఉన్నాయి, ఆ మధ్యలో హనీబీ ఉంది. అండ్ మళ్ళీ ఇంకా కొంచెం డౌన్కి వెళ్తే డాగ్స్, చాలా కలర్ఫుల్గా ఉందండి ఈ యొక్క బెడ్షీట్ అనేది. ఇక మనం కిడ్స్ రూమ్లో యూజ్ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి కలర్స్ ఐడెంటిఫికేషన్కి, యానిమల్స్ నేమ్స్ నేర్పించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా కిడ్స్ అందరూ లైక్ చేస్తారండి. నా బేబీ కూడా ఈ యొక్క బెడ్షీట్ చాలా బాగా నచ్చింది. పిక్లో చూసినప్పుడు చాలా లైట్గా అనిపించింది, బట్ వచ్చాకైతే చాలా డార్క్గానే ఉంది. నెంబర్స్, ఆల్ఫాబెట్స్, బర్డ్స్, యానిమల్స్, ఫ్లవర్స్, చాలా బాగుంది. బెడ్షీట్కి మనకి పేర్ ఆఫ్ పిల్లో కవర్స్ కూడా ఇచ్చారు. సో మనకి బెడ్షీట్లో ఏదైతే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో సేమ్ కలర్ కాంబినేషన్తో పిల్లో కవర్ అనేది ఉందండి. సో ఈ విధంగా ఉంది. సో పిల్లో కవర్ కూడా పెద్దగానే ఉంది. సో మీది ఒకవేళ పెద్ద బెడ్ అనుకోండి, అంటే కింగ్ సైజ్ లేదంటే క్వీన్ సైజ్ ఉన్న బెడ్ సైజు కూడా ఈ యొక్క బెడ్షీట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నేనైతే ఈ యొక్క బెడ్షీట్కి 5 out of 5 ఇస్తాను. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి అవైలబుల్గా ఉంది. ఇలాంటి బెడ్షీటే మనం ఏదైనా ఆన్లైన్ వెబ్సైట్లో కొంటే ఖచ్చితంగా ప్రైస్ అనేది 800-900 ఉంటుంది. బట్ మీషోలో దీని ప్రైస్ అయితే చాలా రీజనబుల్గానే ఉందండి. ఇందులో యూస్ చేసిన కలర్ కాంబినేషన్ కానీ, ప్రింట్ కానీ పీస్ బెడ్రూమ్కి ఈ యొక్క బెడ్షీట్ అనేది మంచి అందాన్ని చేకూరుస్తుంది. సో డెఫినెట్గా ఈ యొక్క బెడ్షీట్ని అవైలబుల్ ఉంటే మీరు పర్చేస్ చేయండి. బెడ్షీట్ కనుక నచ్చితే వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి. ఎందుకంటే మీషోలో ప్రోడక్ట్స్ ఎప్పటికప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకవేళ మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీకోసం మీరు ఆర్డర్ ఏ విధంగా ప్లేస్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క బెడ్షీట్ మీకు నచ్చింది అనుకోండి, ఈ యొక్క బెడ్షీట్ని ఆర్డర్ ఏ విధంగా ప్లేస్ చేయాలంటే జనరల్గా మిగతా ఆన్లైన్ వెబ్సైట్లో మనం ఏదైనా ప్రోడక్ట్స్ కొంటే డైరెక్ట్గా లింక్స్ ఉంటాయి కదండి, లింక్ ఓపెన్ చేయగానే ప్రోడక్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. బట్ మీషోలో ఏంటంటే మనకి డైరెక్ట్గా లింక్స్ ఏమి ఉండవు, ఓన్లీ ప్రోడక్ట్ కోడ్స్ ఉంటాయన్నమాట. ఈ వీడియోలో చూపించబోయే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కోడ్ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకోసం మెన్షన్ చేస్తాను. ఫస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది కదండి, దాని ద్వారా యాప్ని మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసేసుకున్నాక
యాప్ యొక్క హోమ్ పేజ్లో పైన మనకి సర్చ్ సింబల్ కనిపిస్తుంది. దానిలోకి వెళ్ళి ఈ యొక్క ప్రోడక్ట్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్లేస్ చేసి సర్చ్ చేయాలి. అప్పుడు మీకు ప్రోడక్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ప్రోడక్ట్ని మీరు వన్స్ టచ్ చేస్తే ప్రోడక్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. అంటే ఇందులో ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేశారు, పిన్ కోడ్ కనుక మీరు ప్లేస్ చేస్తే ఎప్పటిలోగా మీకు ఆర్డర్ డెలివరీ అవుతుంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. తర్వాత యాడ్ టు కార్ట్లో క్లిక్ చేసుకోవాలి. క్లోతింగ్స్కి అయితే సైజ్ ఉంటుంది, వీటికైతే మీరు ఫ్రీ సైజ్ అని చెప్పేసి యాడ్ టు కార్ట్లో క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు అక్కడ పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. మీరు క్యాష్ ఆన్ డెలివరీ అయినా చేయొచ్చు, లేదంటే ప్రీపెయిడ్ అంటే ఆన్లైన్ పేమెంట్ అయినా చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే అక్కడ క్యాష్ టు కలెక్ట్ ఫ్రమ్ ద కస్టమర్ అని చెప్పి అడుగుతుందండి. ఒకవేళ దీని మీద మీరు రీసెల్లింగ్ చేస్తే ఫిట్ యాడ్ చేసుకొని మార్జిన్ యాడ్ చేసుకోండి. లేదు దీన్ని మీకోసం మీరు కొనుక్కోవాలనుకుంటే ఒరిజినల్ ప్రైస్ పింక్ కలర్లో ఎంఆర్పి ప్రైస్ ఎంతైతే ఉందో ఆ ప్రైస్ని మీరు అక్కడ ప్లేస్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు అడ్రస్ ఆప్షన్ అడుగుతుంది. సో మీ పేరు, మీ కాంటాక్ట్ నెంబరు, పిన్ కోడ్ అంతా ప్లేస్ చేస్తే సక్సెస్ఫుల్గా ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఒక టాయ్ చూపిస్తాను. ఇది ఏంటంటే మనకి మ్యూజికల్ టాయ్ అనమాట. మీ పిల్లలు కొంచెం చిన్న పిల్లలు అంటే 1.5 year లోపల ఉన్నారంటే ఇటువంటి టాయ్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి మన వైపు చూడటానికి, మనం వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వటానికి, లిజనింగ్ స్కిల్స్ అవన్నీ కూడా చక్కగా డెవలప్ అవుతాయండి. సో ఇక టాయ్ ఏంటంటే మనకి ఈ విధంగా బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. వెనకతల స్పీకర్ అనేది ఉంటుందన్నమాట, 2 చెవులు ఉంటాయి, వెనకతల రెక్కలు ఉన్నాయి, ఇక్కడ ఒక డ్రమ్ అనేది ఉంటుందన్నమాట, ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఇక్కడ మనం ఏంటంటే బ్యాటరీస్ వేసుకోవాలి. ఇది బ్యాటరీ మీద ఆపరేట్ అవుతుంది. జనరల్గా మనకి పెన్సిల్ బ్యాటరీస్ చిన్న ఉంటాయి కదా, ఆ చిన్న బ్యాటరీస్ వేస్తే ఇది ఆపరేట్ అయిపోతుంది. జస్ట్ దీన్ని కనుక ఆన్ చేస్తే పాట పాడుతుంది అన్నమాట. జస్ట్ అదొక సాంగే వస్తుంది, ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇటువంటి టాయ్స్ డెఫినెట్గా బేబీస్ అందరికీ లైక్ చేస్తారండి. అండ్ ఇందులో మనకి మ్యూజిక్ వస్తుంది, లైటింగ్ కూడా వస్తుంది, కలర్ఫుల్గా ఉంది, అండ్ పట్టుకోవడానికి చాలా హ్యాండీగా కూడా ఉంది. కాబట్టి మీరు మీ యొక్క బేబీకి కావాలంటే పర్చేస్ చేయొచ్చు. కొనే ముందు, స్పెషల్గా ఇటువంటి టాయ్స్ కొనే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ యొక్క టాయ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లేదంటే ఇక్కడ ఎండింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది కొంచెం బాగా పెద్దగా ఉండాలండి. చిన్నగా ఉన్నవి తీసుకుంటే ఏంటంటే వాళ్ళ నోట్లో ఈజీగా దూరిపోతాయి. అలా ఒక్కోసారి అనుకోకుండా మింగేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బాగా నోట్లో గుచ్చుకోవటం వల్ల లోపల వాళ్ళకి హర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా కొంచెం పెద్దగా ఉన్నవైతే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి. సో మీకు ఎవరికైనా ఈ యొక్క టాయ్ నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేయండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి అవైలబుల్గా ఉంది. ఆల్రెడీ మన ఛానల్లో బేబీ టాయ్స్కి సంబంధించి ఒక వీడియో చేశానండి. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ జస్లిన్ కోసం ఒక డ్రెస్ ఆర్డర్ చేశానండి. అలాగూ మనకి ఇంకా వింటర్ సీజన్ రాబోతుంది కాబట్టి ఇటువంటి ఫుల్ హ్యాండ్స్ అయితే బాగా యూజ్ అవుతాయని చెప్పి ఈ యొక్క డ్రెస్లో యూజ్ చేసిన మెటీరియల్ వచ్చి మనకి కాటన్ మెటీరియల్ యూజ్ చేశారనమాట. డ్రెస్ యొక్క స్టార్టింగ్ పార్ట్లో మనకి ఈ విధంగా బెల్ట్స్లా ఉంటాయి, అవి అయితే మనకి ఫుల్గా అటాచ్ చేసే ఉంటాయి, ఏవి ఓపెన్ అవ్వండి. కింద మనకి ఒక బౌ ప్రొవైడ్ చేశారు. అండ్ స్టార్టింగ్లో ప్రింట్ ఉందండి, అది కూడా పిల్లి ప్రింట్ ఉందన్నమాట. దాని మీద కూడా ఒక చిన్న బౌ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మనకి బ్లూ అండ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. కింద మనకి స్కర్ట్ పార్ట్లో చెక్స్ అనేవి వస్తాయి, బ్యాక్ పార్ట్లో మనకి ప్లెయిన్గా ఉంటుందన్నమాట. స్పెషల్గా ఈ యొక్క డ్రెస్ చాలా ఓకే ఇలాంటి క్యారెక్టర్స్ అనేవి ఉంటే పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. అండ్ ఈ యొక్క డ్రెస్ చాలా కంఫర్టబుల్గా ఉంది, క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇలాంటివి ఇంకా ఎలాగో మనకి వింటర్ సీజన్ రాబోతుంది కాబట్టి ఇలాంటి డ్రెస్సెస్ అనేవి మీ బేబీస్కి డెఫినెట్గా యూజ్ అవుతాయి. ఇవే కాకుండా మీషోలో కిడ్స్కి సంబంధించి క్లోతింగ్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి. బేబీ బాయ్కి ఉన్నాయి, బేబీ గర్ల్ కూడా ఉన్నాయి, న్యూ బోర్న్ బేబీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో కిడ్స్ మీరు యాప్ ఓపెన్ చేసుకున్నాక కిడ్స్ సెక్షన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే క్లోతింగ్, టాయ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఇదైతే నా బేబీకి చాలా బాగా సెట్ అయింది. సో నెక్స్ట్ ఒక 3D ప్రింట్ ఉన్న బెడ్షీట్ చూపించేస్తాను. ఇది కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పి ఆలోచించి తీసుకున్నాను. వచ్చాకైతే సూపర్గా ఉందండి. ఇది ఆల్రెడీ నేను 2 to 3 times వాష్ చేసి మీకు జెన్యూన్గా రివ్యూ షేర్ చేస్తున్నాను. స్పెషల్గా ఈ యొక్క బెడ్షీట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 3D ప్రింట్ వస్తుంది. అంటే
ఎగ్జాక్ట్గా మనకి అక్కడ రియల్గా టెడ్డీ బేర్స్ ఉన్నట్టే ఉంటుంది అనమాట. వేస్తే కూడా లుక్ అదిరిపోయింది. అట్ ది సేమ్ టైం ఇది ఫుల్గా మనకి వెల్వెట్ మెటీరియల్ అనేది యూజ్ చేశారండి లోపల. ఇటువంటి వెల్వెట్ అనేవి మనకి సమ్మర్లో అస్సలు యూజ్ అవ్వవు. ఓన్లీ వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో మనకి బయట వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి బేబీస్ కోసమైనా మనమైనా ఇటువంటి వెల్వెట్ టైప్ ఆఫ్ బెడ్షీట్స్ అనేవి యూజ్ చేయడం వల్ల కొంచెం మనకి వేడిగా ఉంటుంది, చలి కూడా ఎక్కువగా కలగకుండా ఉంటుంది. నాకైతే ఈ యొక్క బెడ్షీట్ చాలా బాగా నచ్చింది. నా బేబీ కూడా చాలా బాగా నచ్చింది. సో బెడ్షీట్ చుట్టూ మనకి ఈ విధంగా వెల్వెట్ టైప్ ఆఫ్ డార్క్ కలర్ మెటీరియల్ ఉంది. అండ్ లోపల కనుక మనం చూస్తే బెడ్షీట్ మధ్యలో ఇలా టడ్డీ బేర్స్ ఉన్నాయండి. చూసారా, ఎగ్జాక్ట్గా మనకి టడ్డీ బేర్స్ అలా ఉన్నట్టే ఉంది కదా, చాలా నీట్గా ఉందన్నమాట ప్రింట్ అయితే. సో ఇక్కడ టడ్డీ బేర్స్ చుట్టూ కూడా మనకి లవ్ సింబల్స్ ఉన్నాయి. అండ్ అలా కిందకి వెళ్తే టడ్డీ బేర్స్ ఒక గిఫ్ట్ పట్టుకొని ఉన్నట్టున్నాయి అనమాట, కూర్చున్నట్టున్నాయి. మధ్య మధ్యలో లవ్ సింబల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎండింగ్లో మనకి ఈ విధంగా వెల్వెట్ టైప్ ఆఫ్ మెటీరియల్తో 4 సైడ్స్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటికి మనకి బెడ్షీట్లో ఏదైతే టడ్డీ బేర్స్ ఉన్నాయో సేమ్ టడ్డీ బేర్స్ 3D ప్రింట్తో పిల్లో కవర్స్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట. ఎంత అందంగా ఉన్నాయో చూసారా, ఎగ్జాక్ట్గా మనకి టడ్డీ బేర్స్ అక్కడ ఉన్నట్టుగానే ఉన్నాయి. అలాంటి బెడ్షీట్ కనుక మీ యొక్క బెడ్ మీద వేసుకుంటే రూమ్కి లుక్ అదిరిపోతుందండి. బేబీస్ కూడా డెఫినెట్గా లవ్ చేస్తారు. నా బేబీకి జనరల్గా టడ్డీ బేర్స్ అంటే బేబీస్ అందరికీ ఇష్టం కదా, అందుకే ఈ టడ్డీ బేర్స్ నేను చూస్ చేసుకున్నాను. సో పిల్లో క్వాలిటీ వేసి ఉన్నానండి. సో ఈ విధంగా ఉంది, చాలా బాగుంది కదా. ఎలాగో మనకి వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి ఈ యొక్క బెడ్షీట్ని నేను మీకు హైగా రికమెండ్ చేస్తాను. లోపలంతా మనకి వెల్వెట్ అనేది ఉందన్నమాట. ఈ విధంగా సాఫ్ట్ వెల్వెట్, అది కూడా చాలా రఫ్గా లేదు, చాలా సాఫ్ట్ మెటీరియల్తో ఈ యొక్క బెడ్షీట్ని డిజైన్ చేశారు. ఆల్రెడీ 3 to 4 టైమ్స్ నేను దీన్ని వాష్ చేశాను. కలర్ ఏమాత్రం ఫేడ్ అవుట్ అవ్వలేదు. అండ్ క్లాత్ కూడా ఏమాత్రం ఫేడ్ అవుట్ అవ్వలేదు. చాలా బాగుంది, చాలా హై క్వాలిటీలో ఉందన్నమాట ఈ యొక్క బెడ్షీట్ అనేది. సో మీకు ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్, డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు కనుక నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక డ్రెస్ చూపిస్తానండి. ఇదేంటంటే మనకి టాప్ అండ్ బాటమ్ వస్తుంది అనమాట. ఫస్ట్ టాప్ చూపిస్తాను. టాప్లో ఈ విధంగా యూనికార్న్ అనేది వస్తుంది అనమాట. పైన స్టార్స్ అండ్ యూనికార్న్ ఇలా లెటర్స్ కూడా రాసి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క యూనికార్న్ ఏదైతే ఉందో దాని దగ్గర కొంచెం థ్రెడ్ అనేది ప్రొవైడ్ చేశారు కలర్ఫుల్గా. ఇదంతా మనకి ఫుల్గా ప్యూర్ సాఫ్ట్ కాటన్ అనేది యూజ్ చేశారు అన్నమాట. బ్యాక్ మనకి ప్లెయిన్గా ఉంటుంది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి, ఎక్సలెంట్గా ఉంది క్లాత్ అయితే. చిన్న ప్యాంట్ అనేది ఇచ్చారన్నమాట, స్కర్ట్లో ఉంటుంది. అండ్ మనకి టాప్లో ఏదైతే యూనికార్న్ యూజ్ చేశారో సేమ్ యూనికార్న్తో మనకి ప్యాంట్ అనేది ఉందన్నమాట. ఈ విధంగా యూనికార్న్స్ అండ్ ఐస్ క్రీమ్స్, లవ్ సింబల్స్ చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ కింద మనకి కొంచెం కుచ్చులా ప్రొవైడ్ చేశారనమాట. ఎలాస్టిక్ కూడా ఉంది అడ్జస్ట్మెంట్ కోసం. ఇందులో కూడా సైజ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. బేబీ యొక్క సైజ్ ఆధారంగా దీన్ని మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. నాకైతే ఇందులో యూజ్ చేసిన క్లాత్ మెటీరియల్ అయితే తిరుగులేదు, చాలా బాగా నచ్చింది. మ్యాజిక్ కప్ ఆర్డర్ చేశాను. చిన్న గ్లాస్లో కనిపిస్తుంది కదా, బట్ ఇందులో వాటర్ వేస్తే లోపల మనకి లైట్స్ అనేవి వస్తాయన్నమాట. సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులో నేను ఇప్పుడు వాటర్ ఫిల్ చేశాను దీన్ని. సో ఇలా వాటర్ వేయగానే ఈ విధంగా లోపల నుంచి మనకి 3D లైట్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి బాగా బ్లింక్ అవుతాయి. సో ఇటువంటివి ఏంటంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇటువంటివి మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. జనరల్గా పిల్లలు వాటర్ తాగడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా వాటర్ వేసి మ్యాజిక్ షో అలా మనం చేయడానికి కూడా బాగుంటుంది. నాకైతే ఇది చాలా యూనిక్గా అనిపించింది. జస్లిన్కి ఇందులో వాటర్ వేయగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట. భలే లైట్స్ వస్తున్నాయండి. సో నైట్ టైం అయినా ఇలా మనకి లైట్స్ వస్తాయి, డే టైం అయినా మనకి లైట్స్ అనేవి వస్తాయి అన్నమాట. మీకు లైట్స్ ఆఫ్ చేసి చూపించాను కదా ఇప్పుడు. సో లైట్ ఆన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మనం ఇందులో వాటర్ రిమూవ్ చేసేగానే లోపల లైట్స్ అనేవి ఆగిపోతాయి. లోపల మనకి LED లైట్స్ అనేవి ఉంటాయన్నమాట ఇలా రివర్స్లో. అండ్ ఇందులో మనం బ్యాటరీ ఏం వేయాల్సిన అవసరం లేదు, ఇన్బిల్ట్లోనే బ్యాటరీ ఉంటుంది. సో మనం చిన్నపిల్లలకి మ్యాజిక్ షో చేసినట్టు మ్యాజిక్ చేయడానికి, వాళ్ళకి వాటర్ పాలు తాగించడానికి, వాళ్ళని కొంచెం డైవర్ట్ చేయడానికి చాలా బాగుంటుందండి. ఏదైనా మన ఇంట్లో ఏదైనా పార్టీ అయిందనుకోండి నైట్ టైంలో, ఇటువంటి గ్లాసెస్ ఒక 4-5 తీసుకొని అందులో వాటర్ వేసేసి టేబుల్ మీద పెడితే కలర్ఫుల్గా LEDs వెలుగుతుంటే భలే ఉంటుందబ్బా. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, నా బేబీకి కూడా చాలా బాగా నచ్చింది. ప్రైస్ అయితే ఐ థింక్ 150 అండర్ లోపల దీన్ని పర్చేస్ చేశాను. ఎక్సలెంట్గా ఉందండి. మీకు కూడా కావాలంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. మీ పిల్లలకైతే డెఫినెట్గా నచ్చుతుంది. క్యాండిల్ లైట్ డిన్నర్ లాంటివి ఎక్కువగా ప్లాన్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి టైంలో ఇటువంటి వాటిని మనం డిన్నర్ టేబుల్ మీద పెట్టుకుంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఇక్కడ లైట్స్ వేసుకుంటే భలే ఉంటుంది.
చిన్నపిల్లలకు కాకుండా కొంచెం హ్యాండిల్ చేయగలరు, కింద పడేయకుండా చూసుకోగలరు అన్న ఏజ్లో వచ్చాక, అంటే 2.5 years 3 years బేబీస్కి అయితే ఇది బాగుంటుంది. మరి చిన్నపిల్లలు అయితే ఇసిరేసారు అనుకోండి మొత్తం అంతా స్పాయిల్ అయిపోతుంది. సో నా బేబీ ఇప్పుడు కొంచెం 2.5 years కాబట్టి తనకి ఇది హ్యాండిల్ చేయడం ఈజీగానే ఉంది. తనకి కూడా బాగా నచ్చింది. సో నాకు కూడా బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒక టాప్ ఆర్డర్ చేశానండి. ఇది ఏంటంటే మనకి ఈ విధంగా కొంచెం సిమెంట్ కలర్ టైప్లో ఉంటుంది. ఇది ఓన్లీ టాపే, దీంట్లో మనకి బాటమ్ అయితే ఏముండదు. మనకి దగ్గర ఏదైనా సపరేట్ బాటమ్ ఉంటే దాన్ని మీరు పేరప్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క టాప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫ్రంట్లో మనకి స్టార్ ఉంటుంది. మీరు చూసినట్టు బిగ్ స్టార్ ఉంది చూసారా. అట్ ద సేమ్ టైం ఆ యొక్క స్టార్ చుట్టూ కూడా మనకి షైనింగ్ కలర్ చమ్కీస్ అనేవి యూజ్ చేశారు. పింక్ కలర్, వైట్ కలర్, పింక్ కలర్, ఎల్లో కలర్, పర్పుల్ కలర్, పెద్ద స్టార్ అనేది ఉందన్నమాట. సో బేబీస్కి నైట్ టైం ఇలాంటివి వేస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, వాళ్ళు కూడా ఇష్టపడతారు. నాకైతే ఇది బాగా నచ్చింది. దీంట్లో ఇలాంటి బేబీ గర్ల్కి వేసినా బాగుంటుంది, బేబీ బాయ్కి వేసినా బాగుంటుంది. సో ఇది వేసేసి దీని కింద ఏదైనా నైట్ ప్యాంట్ కానీ జీన్ ప్యాంట్ కానీ అలా మనం పేరప్ చేసుకుంటే బాగుంటుంది. మిడ్డీ వేసినా బాగుంటుంది, స్కర్ట్ వేసినా బాగుంటుంది. వేసిన మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. కాటన్ ప్యూర్ కాటన్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే మనకి ప్లెయిన్గా ఉంది. సో ఇలాంటివి మనం ఏదైనా షాపింగ్ మాల్లో కొంటే ప్రైస్ అయితే కొంచెం హైగానే ఉంటుందండి. బట్ ఇది మనం డైరెక్ట్గా సెల్లార్ దగ్గర నుంచే మీషోలో కొనుక్కుంటాం కాబట్టి దీని ప్రైస్ అయితే మనకి చాలా రీజనబుల్గానే ఉంది. నాకైతే బాగా నచ్చింది. చాలా షైనింగ్గా భలే షైన్ అవుతుంది. సో ఇలాంటివి మనం బేబీస్కి ఏదైనా పార్టీ టైంలో వేస్తే వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు. బేబీస్కి మనం హెడ్ బాత్ చేయించినప్పుడు ఏంటంటే వాటర్ ఒకేసారి పోసేస్తే వాళ్ళు మింగేస్తూ ఉంటారు. హెడ్ బాత్ చేసినప్పుడు వాటర్, లేదంటే స్నానం చేసేటప్పుడు వాటర్ కూడా చాలా కేర్ఫుల్గా పోస్తూ ఉండాలి. సో ఇదేంటంటే మనకి బేబీస్కి స్నానం చేయించేటప్పుడు వాళ్ళకి ఈ మగ్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. సో లోపల ఈ విధంగా ఓపెనింగ్ ఉంటుందండి. దీనిలో మనం వాటర్ ఫిల్ చేసేసి ఇలా కనుక మనం వేస్తే మనకి ఫ్రంట్లో హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్లోంచి వాటర్ అనేది స్లోగా పడుతుంది అనమాట. సో అదే ఫోర్స్తో మనం బేబీస్ కనుక స్నానం చేసి సరిపోతుంది. ఎస్పెషల్గా చిన్న పిల్లలు వాళ్ళకి మనం తలస్నానం చేయించేటప్పుడు కేర్ఫుల్గా అనుకోకుండా వాటర్ ఎక్కువగా పడిపోతూ ఉంటాయి కదా. బట్ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల ఏంటంటే వాటర్ ఫోర్స్ అనేది నెమ్మదిగా వస్తుంది, స్లోగా వస్తుంది. తద్వారా బేబీస్ కూడా వాటర్ మింగే ఛాన్సెస్ అనేది ఉండదన్నమాట. అట్ ది సేమ్ టైం ఇది యూజ్ చేయడం వల్ల మనకి బేబీకి స్నానం చేయించడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇది మనకి మల్టీపర్పస్ కింద యూజ్ అవుతుందండి. అంటే బేబీస్కి స్నానం చేయించడం కోసం మాత్రమే కాకుండా మనం మొక్కలకి నీళ్లు పోయడానికి కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది మన హోల్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ ఫోర్స్ అనేది చాలా స్లోగా వస్తుందన్నమాట. పైన 2 చెవులు అండ్ ఇక్కడ 2 కళ్ళు కూడా ఉన్నాయి. హ్యాండిల్ కూడా ప్రొవైడ్ చేశారు. స్పెషల్గా ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. అంటే మనం ఎంత కింద వేసి బదలు కొట్టినా అసలు విరిగిపోదు, అంత స్ట్రాంగ్గా ఉంది. చాలా స్ట్రాంగ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. అండ్ BPA ఫ్రీ కూడానండి. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ అయితే నాకు ఎక్సలెంట్గా నచ్చింది. లోపల ఇలా ఓపెనింగ్ ఉంటుందన్నమాట. దీనిలో మనం జస్ట్ వాటర్ ఫిల్ చేసేసి ఇలా హ్యాండిల్తో వాటర్ పోసేస్తే ఈ వాటర్ అనేది ఈ హోల్స్లోంచి బయటకు వస్తుంది. పెద్దయ్యాక బేబీస్కి మనం వాళ్ళు స్నానం చేయించడం నేర్పించాలి కదా. ఒకేసారి మగ్గులో వాటర్ వేస్తే మొత్తం పోసేసుకుంటారు, కొంచెం కంగారు పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఇటువంటి జగ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. వాళ్ళు స్నానం చేసుకోవడానికి, మనం పిల్లలకి స్నానం చేయించడానికి కూడా ఇది బాగుంటుంది. స్పెషల్గా హెడ్ బాత్ చేసేటప్పుడు అయితే ఈ కప్ అనేది మీకు చాలా వరకు యూజ్ అవుతుందండి. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో నేనైతే వైట్ అండ్ పింక్ చూస్ చేసుకున్నాను. వైట్ కామన్గా ఉంటుంది, పైన పింక్ అయితే మారుతుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంది. సో మనం బేబీస్కి రోజు స్నానం అనేది చేస్తాం కాబట్టి ఇది మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇదండి ఈరోజు కిడ్ షాపింగ్ హాల్. డిఫరెంట్ ఐటమ్స్ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా. నాకైతే ఇవన్నీ బాగా నచ్చాయి, నా బేబీకి కూడా బాగా నచ్చాయి. మేము రెగ్యులర్గా ఇవి యూజ్ చేస్తున్నాం కూడా. వీటన్నిటిని నేను వాడి జెన్యున్గా మీకు రివ్యూ షేర్ చేస్తున్నానండి. మీకు ఏది బాగా నచ్చిందో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేయండి. ఎందుకంటే మీషోలో ప్రోడక్ట్స్ ఎప్పటికప్పుడు వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతాయి. ఈ వీడియోలో వేసుకునే బ్యూటిఫుల్ కుప్పడం పట్టు శారీ అండ్ జ్యువెలరీకి సంబంధించి ఆల్రెడీ నేను రివ్యూ షేర్ చేసి ఉన్నాను. మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో వీడియో ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. హోప్ ఈ యొక్క వీడియో అమ్మ నాన్నలందరికీ, బేబీస్ అందరికీ సూపర్ డూపర్గా నచ్చేసింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకోసం ఇలాంటి మరెన్నో షాపింగ్ హాల్ రివ్యూస్ ఆన్ ద వేలో ఉన్నాయి. కోసం చూస్తూనే ఉండండి అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ షాపింగ్. Bye bye.